వేసవిలో ఎండలే కాదు కొన్ని రకాల సమస్యలు సైతం మనల్ని భయపెట్టేస్తాయి. పైల్స్ అలాంటివే. మిగతా సీజన్లతో పోలిస్తే ఎండలు మండిపోయే వేసవిలో పైల్స్ బాధలు మరింతగా పెరుగుతూ ఉంటాయి. వేడి ఉక్కపోతల మూలంగా ఒంట్లో నీరంతా ఇట్టే ఆవిరైపోతూ ఉంటుంది. ఒంట్లో నీటి శాతం తగ్గడంతో మలం మరింత గట్టిగా మారుతూ ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో మల విసర్జన అన్నది కష్టతరమై పైల్స్ నరకాన్ని చూపిస్తూ ఉంటాయి. వేసవిలో పైల్స్ బాధల నుంచి ఉపశమనం కోసం ఆయుర్వేదం చెబుతున్న చికిత్సలు, పరిష్కార మార్గాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఒకే చోట కదలకుండా, కనీసం ఓ 10 నిమిషాలైనా కూర్చోకుండా కుర్చీలో అటూ ఇటూ కదిలే వారిని చూస్తే పక్కవారికి కాస్త చిరాకుగానే ఉంటుంది. కానీ అది పైకి చెప్పలేని బాధ. ఇంతగా బాధించే వ్యాధి పేరే పైల్స్. ఈ సమస్యను బయటకు చెప్పుకోలేక చాలామంది లోలోన మదన పడుతుంటారు. మొలలు చూడడానికి పిలకలుగా కనబడినా రక్తంతో ఉబ్బి ఉంటాయి. అవి మలద్వారం వెంట బయటకు పొడుచుకొని వచ్చినట్లు కనిపిస్తాయి. పైల్స్తో బాధపడుతున్నప్పుడు ఆసనంలో నొప్పి, మంట, రక్తస్రావం జరగడం, ఈ బాధలన్నీ మనకు అనుభవంలోకి వస్తుంటాయి. ముఖ్యంగా ఎండలు మండిపోయే వేసవి సీజన్లో పైల్స్ బాధలు మరింత తీవ్రంగా మారుతుంటాయి. వేసవిలో ఎండ తీవ్రత ఎక్కువగా ఉండడం వలన శరీరంలో నీటి శాతం తగ్గిపోయి శరీరంలోని భాగాలు పొడిబారుతుంటాయి. దీంతో మల విసర్జన కష్టంగా మారుతుంది. మల విసర్జన సాఫీగా జరగక బలంగా ముక్కడం వల్ల మలాశయం వద్ద ఉండే కండరాలు, రక్తనాళాలు ఒత్తిడికి గురై మరింతగా ఊపుతుంటాయి. దీంతో పైల్స్ బాధలు మరింతగా పెరుగుతుంటాయి. వేసవిలో వేధించే పైల్స్ బాధలకు ఆయుర్వేదం తనవైన చక్కటి చికిత్సల్ని చెబుతుంది. ఆ ఎండాకాలంలో చాలామంది పైల్స్ తోటి బాధపడుతూ ఉంటారు. స్త్రీల విషయానికి వస్తే కనుక వాళ్ళకి ప్రెగ్నెన్సీ టైంలోను, అలాగే డెలివరీ అయిపోయాక పైల్స్ అనేవి ఏర్పడడం అనేది చూస్తూ ఉంటాము. అలాగే కొంతమంది ఎక్కువ మానసిక ఒత్తిడి ఉంటుంది, మందులు వాడుతూ ఉంటారు, షుగర్ ఉంటుంది, బీపీ ఉంటుంది. ఇవన్నిట్లో కూడా ఏమవుతుందంటే యానల్ ఏరియా ఏదైతే ఉంటుందో, ఏదైతే వాళ్ళ యొక్క మలద్వారం దగ్గర ఎక్కువ ముక్కడం లాంటివి చేస్తుంటారో, ఎక్కువ మలబద్ధకం ఉన్నప్పుడు, ఒక్కొక్కసారి విరేచనాలు అధికంగా అవుతున్నప్పుడు కూడా ఈ యొక్క పైల్స్ అనేవి బయటికి రావడం అనేది చూస్తుంటాం. ఫస్ట్ 2 స్టేజెస్కి మటుకు జాగ్రత్తలు పాటిస్తే కనుక కొంతవరకు సపోర్ట్ చేస్తుంది. లేకపోతే కొన్నాళ్ళు పోయాక 3rd, 4th స్టేజ్లోకి వెళ్తుంది. అయితే ముందుగా ఏం చేయాలి వీళ్ళు? ఎప్పుడైతే ఎండాకాలం వచ్చిందో చాలామంది పచ్చళ్ళు తింటారు, అలాగే మాంసాహారం అధికంగా తింటారు, చికెన్, మటన్ లాంటివి తింటూ ఉంటారు. ఆల్రెడీ వాళ్ళకి మలబద్ధకం లాంటిది ఉంటుంటుంది. కొంతమంది నీళ్లే తాగరు, నీళ్లు తాగినా కానీ కూల్ డ్రింక్స్ లాంటివి తీసుకుంటూ ఉంటారు. ఇవన్నీ ఉన్నప్పుడు ఏమవుతుందంటే జీర్ణ వ్యవస్థలో మార్పులు వచ్చినప్పుడు వాళ్ళ యొక్క బాడీలో ఆ వేడి అనేది ఏర్పడినప్పుడు ఈ యొక్క పైల్స్ అనేవి ముందరే ఉన్నప్పుడు బయటికి రావడం, లేదా అప్పటికప్పుడు కూడా కొంతమందికి సడన్గా రావడం అనేది జరుగుతూ ఉంటుంది. అయితే ఫిషెస్లో కూడా ఒక్కొక్కసారి స్మాల్ ట్యాగ్ లాంటిది బయటకు వస్తూ ఉంటుంది. దాన్ని కూడా మాసే అంటారు. కాకపోతే దానికి దీనికి డిఫరెన్స్ ఏంటంటే ఇది స్మాల్ ట్యాగ్ లాగా ఒక చిన్న పిలకలాగా వస్తుంది. రక్తంతో కూడి ఒక్కొక్కసారి ఉంటుంది కానీ చాలా తక్కువ. కాకపోతే పైల్ మటుకు మాస్ కింద అది బయటకు వచ్చేస్తుంది. అది కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. వాళ్ళు కూర్చోలేరు, నుంచోలేరు, విపరీతమైన పెయిన్ ఉంటుంది, చాలా భయంకరమైన పెయిన్ ఉంటుంది. కాబట్టి ఇటువంటి అప్పుడు ఏంటంటే వాళ్ళకి ఒకసారి ఎక్స్పీరియన్స్ అయినప్పుడు వాళ్ళు నెగ్లెక్ట్ చేయకూడదు. తప్పనిసరి ఎండాకాలంలో మజ్జిగ అనేది తీసుకోవాలి. ఆహారంలో అన్నిట్లో కంటేను కూడా మజ్జిగ చేసినంత మేలు ఇంకోటి ఏది చేయదు. కాబట్టి ప్రతిరోజు పైల్స్ కానీ వేడి ప్రకృతి ఉన్న వాళ్ళు కానీ సుమారు 15 ఏళ్ళు, 14 ఏళ్ళు, 15 ఏళ్ళు దాటిన వాళ్ళు, ఆడమ్మగా ఎవరైనా కానీ రోజుకు ఒక 200 ml మజ్జిగ తప్పనిసరి తీసుకోవాలి. ఇదే కాకుండా కొంతమంది అంబలి లాంటివి, అలాగే లేదా అంటే జావ లాంటిది కూడా తీసుకుంటారు. అది కూడా చాలా మంచిది. అంటే త్వరగా అరిగే ఆహార పదార్థాలు, ఫ్రూట్స్, నీటితో ఉన్న ఫ్రూట్స్ లాంటివి, కూరగాయలు ఎక్కువ తీసుకోవడం, ఇవన్నీ చేస్తే కనుక వీళ్ళకి ఈ పైల్స్ తగ్గడానికి అవకాశం ఉంటుంది. పైల్స్ బాధలు తగ్గడానికి ఆయుర్వేదం మన రోజువారీ ఆహార విహారాల్లో ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలని, రోజు మొత్తంలో సాధ్యమైనంత ఎక్కువగా నీళ్లు తాగడాన్ని అలవాటు చేసుకోవాలని చెప్తుంది. మజ్జిగలో కొద్దిగా ఉప్పు, కొద్దిగా నిమ్మరసం పిండి తీసుకోవడం మంచిది. అల్లం, తేనె, నిమ్మరసం, పుదీనాను నీళ్లలో కలిపి తీసుకోవటం వల్ల పైల్స్ బాధల నుంచి మంచి ఉపశమనం దొరుకుతుంది. 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడిని 1 గ్లాస్ వాటర్లో వేసి నిత్యం తీసుకుంటూ ఉంటే పైల్స్ బాధల తీవ్రత చాలా వరకు తగ్గుతుంది. 1 గ్లాసు నీటిలో కొద్దిగా ఉల్లిపాయ రసం, కొంచెం పంచదార కలిపి తీసుకోవడమూ మంచిది.
తులసి ఆకులను నీటిలో నానబెట్టి తరచూ చప్పరిస్తూ ఉండటం వల్ల కూడా పైల్స్ బాధలు తగ్గుతాయి. కరక్కాయతో తయారు చేసిన కషాయంలో రోజు ఉదయం సాయంత్రం కాసేపు కూర్చోవడం ద్వారా పైల్స్ బాధల తీవ్రత బాగా తగ్గుతుందని చెబుతారు నిపుణులు. మనం తినే ఆహారం ద్వారా కూడా ఈ యొక్క పైల్స్ తగ్గడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఏంటంటే కాల్చిన వంకాయని ఒక పులుసు లాగానో ఒక కూర లాగానో చేసుకుని తింటే కనుక దానిని యాంటీ ఇన్ఫ్లమేటరీగా వైద్యంలో చెప్పారు. అలాగే పచ్చి ఉల్లిపాయలను పెరుగులో వేసి తీసుకుంటే కూడా అది కూడా ఔషధం కిందనే పనిచేస్తుంది. అది కొన్ని కూరగాయలని ఏంటంటే పచ్చిగానే తినమని వైద్యంలో చెప్పారు. ముఖ్యంగా ముల్లంగి చాలా బాగా పనిచేస్తుంది డైజెస్టివ్ సిస్టమ్ మీద. సో ముల్లంగిని కూడా పచ్చి ముల్లంగి తినాలి. పచ్చి అల్లం రసంగా చేసి మజ్జిగలో కానీ ఇతర పదార్థాల్లో కానీ తీసుకుంటే కనుక అది కూడా చాలా బాగా పనిచేస్తుంది. వెలగపండు గుజ్జు ఏదైతే ఉంటుందో దానిని ఉడకపెట్టి ఆ గుజ్జు 1 చెంచాడు, అలాగే మారేడు గుజ్జు 1 చెంచాడు పెరుగులో వేసి ప్రతిరోజు తీసుకుంటే కనుక చాలా బాగా పనిచేస్తుంది. ఇంకోటి నన్నారి అంటాం మనం, అదే సారిబా అని ఆయుర్వేదంలో చెప్తూ ఉంటాము. అయితే ఈ నన్నారి రసము ప్రతిరోజు ఒక 30 ml చొప్పున తీసుకుంటే కూడా వీళ్ళకి వేడి అనేది తగ్గి వీళ్ళకి ఈ యొక్క ఒకవేళ ఇదివరకు హిస్టరీ ఉంటే కనుక అప్పుడే సర్జరీ అయిన వాళ్ళు కానీ ఒకవేళ వాళ్ళకి వస్తుందని నొప్పిగా అనుమానంగా ఉన్నప్పుడు ఇలాంటివి చలవ చేసే పదార్థాలు తీసుకుంటే కనుక త్వరగా తగ్గడానికి అవకాశం ఉంటుంది. ఇదే కాకుండా సూరణ కంద అనేది మనకు తెలుసు. కంద అంటాము, పుల్ల కంద అంటాము, లేకపోతే చాలా పెద్దగా నల్లగా ఉంటుంది కంద. ఆ కందని తీసుకొచ్చి ఆ కంద కూర కింద చేసుకుని తింటే కూడా అది కూడా చాలా చక్కటి ఔషధంగా ఆయుర్వేదంలో చెప్పాడు. కొంతమందికి పైల్స్ ఏరియాలో వేడి చేసిన ఉల్లిపాయ కూడా కాపడం కింద పెట్టుకోవాలని శాస్త్రంలో చెప్పారు. అది కూడా చేసుకోవచ్చు బాగా నొప్పిగా ఉన్నప్పుడు. చికిత్స విషయానికి వచ్చేసరికి ఆయుర్వేదంలో చాలా రకాలైన చికిత్సలు ఆ యొక్క కండిషన్ బట్టి చెప్పడం జరిగింది. శరీర తత్వాన్ని బట్టి, అంటే వాళ్ళు బాగా డ్రైన్ అయిపోయి బయటకు వచ్చేసినప్పుడు ఒక రకంగా ఉంటుంది, అదే వాళ్ళకి మామూలుగా హెల్తీగా ఉన్నప్పుడు ఒకలా ఉంటుంది. ఏదైనా ఉన్నా దీనికి అశ్వగ్నవటి అనేసి, త్రిఫలా చూర్ణం అనేది, అలాగే కరక్కాయతో చేసిన కషాయాలు లాంటివి, ఆసవాలు, అభయారిష్ట లాంటిది, అభయాది మోదకం అనేది, ఏంటంటే పంచస్కర చూడడం అనేది, భాస్కర్ లవణం అనేవి, ఇంగువాష్టక చూడడం అని, అంటే వీళ్ళ యొక్క శరీరంలో అరుగుదలకి హెల్ప్ చేస్తూ మలబద్ధకం లేకుండా, అలాగే వీళ్ళ యొక్క బాడీలో ఆ యొక్క పైల్స్ ఇన్ఫ్లమేషన్ తగ్గించేందుకు మందులు ఇవ్వడం అనేది చూడాలి. ఎందుకంటే ఆ లాస్ట్ ఏరియా ఏదైతే ఉంటుందో వాళ్ళకి అబ్స్ట్రక్ట్ అవుతుంది. వాపు లోపల నుంచి ఉంది, అది బయట నుంచి లేదు. ట్రీట్మెంట్ బయట నుంచి కాదు, ఫుడ్ లోపల ఇంటర్నల్గా సిస్టమ్కే ట్రీట్మెంట్ ఇవ్వాలి. కాబట్టి వీళ్ళు ఆ యొక్క పైల్ మాస్ వచ్చినప్పుడు కొంతైనా ఎంతలో వచ్చినా కానీ ఫస్ట్ లోపల నుంచి వాపు తగ్గాలి, వాళ్ళు మలం సాఫీగా జరగాలి. దానికి పంచస్కర చూర్ణం లాంటివి, త్రిఫలా చూర్ణం లాంటివి, ఇందాక నేను చెప్పినవన్నీ కూడా సహాయపడుతుంటాయి. ఏదైనా ఉన్నా కానీ 2-3 నెలల పాటు ట్రీట్మెంట్ తీసుకుంటే మటుకు చాలా బాగా వీళ్ళకి రిజల్ట్ ఉంటుంది. పైల్స్ బాధలు తగ్గడానికి మొలలపైన బాహ్యంగా కొన్ని రకాల తైలాలను పూతగా పూయటం వల్ల మంచి గుణం కనిపిస్తుంది. నువ్వుల నూనెను తరచూ మొలలకు పట్టిస్తుంటే నొప్పి, మంట నుంచి ఉపశమనంగా ఉంటుంది. బేకింగ్ సోడాను మొలలు ఉబ్బిన చోట తరచూ పట్టిస్తుంటే మొలల పరిమాణం క్రమంగా తగ్గే అవకాశం ఉంటుంది. వేడి నీటితో తరచూ కాపడం పెట్టడమూ మంచిదే. పైల్స్ మరింతగా ముదిరిపోకుండా ఉండడానికి మలబద్ధకం లేకుండా చూసుకోవాలి. ఆహారంలో పీచు ఎక్కువగా తీసుకోవాలి. రోజు మొత్తంలో సాధ్యమైనంత ఎక్కువగా నీళ్లు తాగుతుండాలి. మానసిక ఒత్తిళ్లకు దూరంగా ఉండాలి. నిత్యం కాసేపైనా వ్యాయామం చేయడాన్ని అలవాటుగా మార్చుకోవాలి. పైల్స్ బాధలు బాగా తీవ్రంగా ఉన్నప్పుడు నిపుణుల పర్యవేక్షణలో కొంతకాలం పాటు ఔషధాలు వాడుకోవాలి.